కమింగ్ వీక్లో లైక్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ స్టాక్స్ అయితే Q4 రిజల్ట్స్ని అనౌన్స్ చేయనున్నాయి. అండ్ ఈ రెండు స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చూద్దాము. సో ఎట్ ప్రజెంట్ టీసీఎస్ మార్కెట్ క్యాప్ అనేది 13,67,000గా ఉంది. వెరాజ్ ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ 6,20,492గా ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ తీసుకుంటే ట్రైలింగ్ 12 మంత్స్ది టీసీఎస్ది 44% ఉంది, ఇన్ఫోసిస్ది 30% ఉంది. అండ్ కమ్ టు ప్రైస్ టు బుక్, ఇన్ఫోసిస్ ట్రేడ్ అవుతుంది 8.77 టైమ్స్, వెరాజ్ టీసీఎస్ 13.58 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. కొద్దిగా టీసీఎస్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ దగ్గర కనబడుతున్నా టీసీఎస్ అనేది చాలా స్టడీగా మూవ్ అయ్యే స్టాక్. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 56% ఉంది టీసీఎస్కి, వెరాజ్ 38%గా ఉంది ఇన్ఫోసిస్కి. డివిడెండ్ ఈల్డ్ అనేది ఆల్మోస్ట్ టీసీఎస్లో మీకు ఎక్కువగా ఉంది, 3.1% కంపేర్ టు ఇన్ఫోసిస్ 2.3%. అండ్ ఇండస్ట్రీ పీతో కంపేర్ చేసుకుంటే రెండు కూడా ఇండస్ట్రీ పీతో 36% ఎక్కువలో ట్రేడ్ అవుతుంది. అండ్ టోటల్ డెట్ అనేది టీసీఎస్కి 7,764 ఉంటే ఇన్ఫోసిస్ టోటల్ డెట్ 8,744 crore ఉంది. కరెంట్ రేషియో అనేది 2.8% టీసీఎస్కి ఉంటే 2.1% ఇన్ఫోసిస్కి ఉంది. సో ముఖ్యంగా మార్కెట్ క్యాప్ వైజ్ టీసీఎస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ కంపెనీ ఇండియాలోనే. సో వెరీ స్ట్రాంగ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ ప్రైస్ టు బుక్ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 5 years రిటర్న్స్ చూస్తే టీసీఎస్ది చాలా కన్సిస్టెంట్గా అయితే మనకు కనబడుతుంది. సో టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఆర్ఓఐ కంపేర్ చేసినప్పుడు ఇన్ఫోసిస్ కంటే కూడా టీసీఎస్ ఆర్ఓఐ అయితే ఎక్కువ కనబడుతుంది. అండ్ లెటస్ లుక్ ఇంటూ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఒకసారి చూద్దాము. సో నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి టీసీఎస్ కంటే కూడా ఇన్ఫోసిస్ది ఎక్కువ ఫాల్ ఉంది. దట్ ఈస్ ద రీజన్ మీకు లాస్ట్ 5 years నుంచి కూడా ఇన్ఫోసిస్ స్టాక్లో పెద్దగా ర్యాలీ అయితే లేదు. లాస్ట్ 1 year నుంచి టీసీఎస్ 20% వరకు పెరిగింది స్టాక్, ఇన్ఫోసిస్ ఓన్లీ 5% గెయిన్సే వచ్చాయి. లాస్ట్ 3 years నుంచి టీసీఎస్ 25% పెరిగితే వెరాజ్ ఇన్ఫోసిస్ అనేది 7.2% పెరిగింది. ఈవెన్ లాస్ట్ 5 year బేస్ మీద మీరు టీసీఎస్లో 96% రిటర్న్స్ వచ్చాయి. వెరాజ్ ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ చూస్తే కనుక లాస్ట్ 5 years నుంచి 100% పెరిగింది. సో 5 year బేసిస్ మీద మీకు ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ ఈక్వల్ రిటర్న్స్ అయితే ఇవ్వగలుగుతున్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈస్ లాస్ట్ 3 years నుంచి ఇన్ఫోసిస్ పెద్దగా స్టాక్లో మొమెంటం అయితే లేదు. వెరాజ్ టీసీఎస్ లాస్ట్ 3 years యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. అండ్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ P&L చూస్తే కనుక 2023లో సేల్స్ అనేవి టీసీఎస్ 2,25,000 ఉంటే ఇన్ఫోసిస్ కేవలం 1,46,000 మాత్రమే ఉన్నాయి. సేల్స్ గ్రోత్ అనేది టీసీఎస్లో కొద్దిగా తగ్గింది వెన్ కంపేర్ టు ఇన్ఫోసిస్. అండ్ అదర్ ఇన్కమ్ టీసీఎస్లో పెరిగింది అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది. అండ్ ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ టీసీఎస్లో చాలా తక్కువగా ఉంది. అండ్ ఎంప్లాయీ కాస్ట్ కూడా టీసీఎస్లో మీకు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ కాబట్టి ఎంప్లాయీ కాస్ట్ పెరిగింది. నెట్ ప్రాఫిట్ అనేది 42,000గా వచ్చింది వెన్ కంపేర్ టు ఇన్ఫోసిస్ కంటే 2 times హై నెట్ ప్రాఫిట్ అయితే టీసీఎస్ పోస్ట్ చేయగలిగింది. టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ రెండు కూడా కంప్లీట్లీ డెట్ ఫ్రీ కంపెనీస్. అండ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ 4% హోల్డింగ్ కలిగి ఉన్నాయి టీసీఎస్లో, అరౌండ్ 3.51%, వెరాజ్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి 11.66% వాటా అయితే ఉంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎఫ్ఐఐస్ రెండు కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. ఇన్ఫోసిస్లో మ్యూచువల్ ఫండ్స్ 19% హోల్డింగ్ ఉంది, లైక్ ఎఫ్ఐఐస్ 32.7% హోల్డింగ్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్ఐఐస్ కానీ చాలా మటుకు హోల్డింగ్ కలిగి ఉన్న స్టాక్ ఇన్ఫోసిస్. అండ్ టీసీఎస్ ఇక్కడ మీరు చూస్తే కనుక టీసీఎస్ కన్సిస్టెంట్గా గ్రో అయ్యే స్టాక్. ఇన్ఫోసిస్ ఏంటంటే కొద్దిగా న్యూస్ డ్రివెన్ స్టాక్ అండ్ కరెక్షన్ కూడా రీసెంట్ టైంలో జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బెటర్ రిటర్న్స్. ఒకటి ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మీకు టీసీఎస్ లాంగ్ టర్మ్లో తక్కువ వోల్టాలిటీ ఉండే స్టాక్. టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ చార్ట్స్ చూస్తే కనుక మీకు టీసీఎస్ కన్సిస్టెంట్గా కనబడుతుంది, వెరాజ్ ఇన్ఫోసిస్ చూడండి, ఇన్ఫోసిస్ మీకు ఆల్మోస్ట్ 2018 నుంచి 2022 మధ్యలో స్టాక్ ఎలా పెరిగిందో చూడొచ్చు. అండ్ ఫర్దర్గా స్టాక్లో రిమార్కబుల్ ఫాల్ అయితే కనిపించింది. ఆల్మోస్ట్ మీకు 2000 లెవెల్స్ నుంచి స్టాక్ 1200 వరకు అయితే పడిపోయింది. సో ఇది మనకి టీసీఎస్లో అయితే కనిపించదు. సో టీసీఎస్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో వెరీ కన్సిస్టెంట్గా గ్రో అవుతున్న స్టాక్. మధ్య మధ్యలో మీకు ట్రేడింగ్ డిప్స్ అయితే వస్తాయి. టీసీఎస్ చార్ట్ కూడా మీరు చూస్తే కనుక మంచి అప్ ట్రెండ్లో ఉండే స్టాక్ అండ్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో మనకి మధ్యలో కరెక్షన్స్ అయితే కనబడుతూ ఉంటాయి. అండ్ ఫర్దర్గా స్టాక్లో మంచి ర్యాలీ అయితే కనబడుతుంది. సో లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో కన్సిస్టెన్సీ కావాలనుకున్న వాళ్ళకి టీసీఎస్ అయితే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. అండ్ వెన్ కమ్ టు ఇన్ఫోసిస్ అనేది మీకు చాలా మటుకు కొన్నిసార్లు స్టాక్ కరెక్షన్ జరిగినప్పుడు ఇన్ఫోసిస్లో బయింగ్ వస్తుంది. సో ఆ టైంలో ఇన్ఫోసిస్ని పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇవి బేసికల్గా టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఈ స్టాక్స్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.